రోడ్ల దుస్థితిపై చేపల వేటతో వినూత్న నిరసన. ప్రజా పోరులో తగ్గేదే లేదు. సామాజికవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై సామాజికవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర చేపల వేటతో వినూత్న నిరసన చేపట్టారు. శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం నుండి రాజుపాలెం వెళ్లే రహదారి దుస్థితిని వివరిస్తూ సూర్యచంద్ర ఆందోళన చేశారు. రోడ్లు చెరువుల్లా మారటంతో చేపల వేటకు అందిస్తారా అంటూ సూర్యచంద్ర కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేపల వలతో రోడ్లపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేస్తూ రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టాలని సూర్యచంద్ర డిమాండ్ చేశారు. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. 15 నెలలు అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రామవరం నుంచి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజానికి గుంత కింద ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు 4 నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న గోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి సంపద సృష్టిస్తా ఉన్నారు. ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది. దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ 15 కిలోమీటర్ల రోడ్ని వెయ్యాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.